వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మూడో రోజుకు చేరుకున్న పూనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూరల్ మండల పర్యటన. పూనూరు లినాడ్ పాఠశాల విద్యార్థులచే స్వైన్ ఫ్లూ అవగాహన ర్యాలీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ను తప్పనిసరిగా పాటించాలని పూనూరు అధికారుల హెచ్చరిక. పూనూరు రెవెన్యూ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యనిర్వహణపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో తహసీల్దార్ మునిరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎస్ఐ హర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పట్టణంలో మరియు గ్రామాలలో నూతన పనులకు శంకుస్థాపనలు, పనుల ప్రారంభోత్సవాలు చేయరాదని, అలా జరపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతి పొందాలని వారు తెలిపారు. ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టే ఈ ప్రకటనల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టి ఓట్లకు నోట్లు ఇవ్వచూపితే చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం హరికృష్ణారెడ్డి, ఏపీఓ శ్రీనివాసులు, మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాసులు, ఆర్ఐ సిరాజ్ బాషా, విఆర్ఓలు, ఏఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మండల స్థాయి అధికారులు, పత్రికా విలేకరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సమావేశానికి హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు ఆహ్వానం కూడా తెలియజేస్తున్నాము. వాస్తవంగా మన రాష్ట్రంలో ప్రస్తుతము ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల సంఘము ప్రకటించినందువలన మనకు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ విషయంగా అందరు మండల స్థాయి అధికారులు వారి సిబ్బందికి కూడా తెలియజేసి ఎన్నికల నియమావళి ఏ విధంగానూ ఉల్లంఘించకుండా క్రమశిక్షణతో ఈ ఎన్నికల కార్యక్రమం పూర్తయ్యే వరకు మెలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభ పెట్టకుండా పోటీ చేయాలని, అదేవిధంగా ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండే దానివల్ల ఎలాంటి బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా పెట్టకూడదు. ఎలాంటి బహిరంగ సభలు కానీ ఇవన్నీ నిర్వహించాలంటే ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా ఏవి జరగకూడదు. ఆయా పంచాయతీ పరిధిలో, గ్రామాల పరిధిలో పనిచేస్తున్న విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ వాల్ రైటింగ్ కానీ, ఫ్లెక్సీలు, బ్యానర్లు వీటికి సంబంధించి గ్రామాల్లో తెలియజేసి అవి చోటు చేసుకోకుండా చూడాల్సిగా కోరుతున్నాము. అదేవిధంగా శాంతి భద్రతల కాపాడే విషయంగా మన పోలీస్ శాఖ వారు ఎప్పుడు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి వారు ఇప్పుడు ఇంకా కొంచెం అప్రమత్తతో శాంతి భద్రతలు కాపాడాలని, మరియు మద్యము, డబ్బు ఇలాంటివి బయట నుండి వచ్చి మన మండలంలో చోటు చేసుకొని ఎన్నికలను ప్రలోభ పెట్టకుండా ఉండడానికి గవర్నర్ ఎస్ఐ గారు దీనిపైన ఎక్కువ నిఘా ఉంచి చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాము. ఇంకోటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలా, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగి, అధికారి అందరూ కూడా ఎన్నికల సంఘము ఆధీనంలోనే ఉంటారు కాబట్టి ఏ క్షణంలో ఏ అవసరమైనా సరే ఎన్నికల సంబంధించి ఏ పనికైనా సరే వారు వెంటనే సహకరించి ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించాలని, తోడ్పడాలని కోరుతున్నాము. ఇందులో ఎలాంటి తప్పిదాలు జరిగినా కూడా దీనిపై ఎన్నికల సంఘమే చర్య తీసుకుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా, ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం
చట్టబద్ధంగా పనిచేసి ఎన్నికలు సజావుగా జరగడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనము అన్ని విధాల చర్యలు తీసుకొని జరిపించాలని అందరినీ కోరుతున్నాము. అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, టీచర్ ఓటర్లు వాళ్ళు కూడా ఈ విషయాలను గమనంలో పెట్టుకొని ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. షెడ్యూల్ ప్రకారము 13వ తేదీ నుండి నామినేషన్ స్వీకారం జరుగుతుంది. 20వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవడానికి ఎన్నికల సంఘము అవకాశం ఇచ్చింది. 21వ తేదీ ఆ నామినేషన్ స్క్రూటినీ జరుగుతుంది. 23వ తేదీ వరకు నామినేషన్స్ విత్డ్రాయల్కి గాను సమయం ఇచ్చినారు. అదేవిధంగా మార్చి నెల 9వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తదుపరి 15వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రొసీజర్ అంతా కూడా మార్చి 18వ తేదీకి పూర్తి చేసేటట్టుగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అందరూ ఉద్యోగస్తులు, అధికారులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ఎన్నికల నియమావళి అమలు ఉన్నంత కాలంలో కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా, తప్పిదాలు జరిగితే కనుక ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా సజావుగా ఎన్నికలు జరిగేదానికి అందరూ కూడా సహకరించాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మనకు ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. కాబట్టి పట్టణంలో ఇప్పటికే ఉన్నటువంటి అన్ని రకాల అనుమతి లేని ఫ్లెక్సీలన్నీ కూడా తీసివేయడం జరిగింది. అనుమతితో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా నిన్న తొలగించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించిన విగ్రహాలకు కూడా ఇవాళ ముసుగులు వేయడం జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన తదుపరి మాత్రమే ఇవన్నీ కూడా మళ్ళీ అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇందాక గవర్నర్ తహసీల్దార్ గారు చెప్పినట్లు ఎక్కడ ఎవరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రాజకీయ నాయకులు, అనధికారులు పాల్గొనడం కానివ్వండి, అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించడం కానీ పట్టణంలో నిషేధించి ఉన్నాం. దయచేసి ఎన్నికల ప్రవర్తన నియమాలను అనుసరించి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి విధమైనటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, మరొకటి కానీ ఏర్పాటు చేయరాదు, పోస్టర్లు అంటించరాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందువల్ల గౌరవ తహసీల్దార్ గారు అలాగే కమిషనర్ గారు చెప్పిన నియమ నిబంధనలతో పాటు మాకున్నటువంటి ఎవరైనా ఓటర్ని ప్రలోభ పెట్టడాలు కానీ లేదా మరే ఇతర కారణాలైన వల్ల కానీ ఓటర్లు ప్రలోభపడుతున్నట్లయితే వారు ఏదైనా మాకు తెలియజేయాలనుకుంటే ఫోన్ ద్వారా మాకు తెలియజేయచ్చు. వీటితో పాటుగా మేము రహస్యంగా 2-3 సర్వేలెన్స్ షాడో టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కొత్తగా పై అధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ పెంచాల్సి ఉంది. దీన్ని ఆఫీసర్స్తో మాట్లాడి గస్తీని పెంచుతాం. అలాగే కమిషనర్ గారు, తహసీల్దార్ గారు చెప్పిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా మరీ కోరుచున్నాం. శాసన మండలి ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసినందువలన నిన్నటి నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నది. దీని ద్వారా స్థానిక సంస్థల్లో ఎక్కడ కానీ ఫ్లెక్సీలు లేకుండా మొత్తం అంతా తీసేయాల్సిందిగా కార్యదర్శులను ఆదేశించడం జరిగింది. అలాగే గ్రామ కార్యదర్శులు, గ్రామ విఆర్ఓస్తో ఒక టీం లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటే గాంధీ, నెహ్రూ మినహాయించి, అంబేద్కర్ మినహాయించి మిగిలిన విగ్రహాలన్నిటికీ కూడా ముసుగు వేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ గ్రామంలో కూడా మనుషులు గుంపులుగా తిరగడం కానీ, లేదా సభలు ఏర్పాటు చేయటం కానీ, లేదా ర్యాలీలు కానీ, ఇంకో రకమైన నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టడం మరి మార్చి 15 వరకు కూడా నిషేధించడమైంది. కాబట్టి అటువంటి చర్యలు ఎవరు తీసుకురాదు. అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మరి
గ్రామ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు కానీ, మండల స్థాయిలో పనిచేస్తున్న అధికారులు కానీ, రాజకీయ నాయకుల పర్యటనలకు కానీ, రాజకీయ నాయకుల యొక్క ప్రారంభోత్సవాలకు కానీ హాజరైన వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం చర్యలకు బాధ్యులవుతారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఎవరు కూడా కానీ అటువంటి సమావేశాల్లో సభల్లో పాల్గొనరాదనేసి నిషేధించబడింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో కార్యదర్శులు కూడా ఏదైనా అత్యవసరమైన పనులు అనగా త్రాగునీరు మరి పారిశుద్ధ్యం పనులు మినహాయించి నూతనంగా ఎటువంటి పనులు కూడా ప్రారంభించరాదని కూడా తెలియజేస్తున్నాము. ఎన్నికల కోడ్ అదేవిధంగా మరి విద్యావంతులు వివేకవంతులైనటువంటి ఓటర్లు మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యూన్సీ ఏంటంటే ఒక గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి విద్యావంతులు, అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం అంటే మరి సంఘంలో ఎంతో మంచి గుర్తింపు కలిగినటువంటి స్థానంలో పనిచేస్తున్న వారు. వీరు ఎటువంటి ప్రలోభాలకు లోను కారని మేము భావిస్తున్నాం. అలాంటి వారిని లోపరుచుకోవాలని ఉన్న ప్రయత్నాలు చేస్తే అటువంటి వారు కూడా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి ఇటు ఓటర్లు, అటు రాజకీయ నాయకులు, మరి ఇట్లా అధికారులందరూ కూడా సహకరించి, అభ్యర్థులు పూర్తిగా మాకు సహకరించి, తహసీల్దార్ గారు, మరి పోలీసు వారు, కమిషనర్ గారు, రూరల్ సైడ్ అయితే ఎండిఓ గారు, మేము నలుగురు ఉంటాం. కాబట్టి ఏ చిన్న పని జరిగినా కూడా మా అనుమతి లేకుండా చేయరాదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. పొంగనూరు పట్టణంలోని లీనాడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్వైన్ ఫ్లూ లక్షణాల గురించి తెలుపుతూ ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, జ్వరం, డయేరియా, గొంతు నొప్పి, తలనొప్పి, వణుకు, అలసట, వాంతులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 వైరస్ వల్ల కలుగుతుంది. సాధారణ ఫ్లూ అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి రావడము. అది సాధారణ యాంటీబయాటిక్స్తో తగ్గిపోతుంది. మామూలు యాంటీబయాటిక్స్ తగ్గకపోతే వాళ్ళని స్వైన్ ఫ్లూ అనుమానితులుగా గుర్తించి పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గొంతులో స్వాబ్ తీసి హైదరాబాద్ నారాయణగూడలో IPM ల్యాబొరేటరీ ఉంది, అక్కడ పంపించడం జరుగుతుంది. ఈ స్వైన్ ఫ్లూ అనుమానితుల్ని ప్రత్యేక స్వైన్ ఫ్లూ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్కి, వాళ్ళ ఇంటికి వచ్చిపోయే బంధువులకి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ మందులు ఉచితంగా లభిస్తాయి. స్వైన్ ఫ్లూ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, జ్వరము ఇట్లాంటివి తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు మామూలు పనులు కూడా చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళు నేరుగా పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసుకోవాల్సిందని కోరుతున్నాము. దీనికి కావాల్సిన టామిఫ్లూ మందులు అన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. తర్వాత స్వైన్ ఫ్లూ పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు స్వైన్ ఫ్లూ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. ఆ స్వైన్ ఫ్లూ కిట్స్ ఒక్కొక్క కిట్ 4,000 రూపాయలు అవుతుంది. స్వైన్ ఫ్లూ మాస్క్ ఒక్కొక్కటి 900 రూపాయలు అవుతుంది. అవన్నీ కూడా ఆల్రెడీ మనకు హాస్పిటల్ సప్లై వచ్చాయి, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మామూలు మాస్కుల నుండి పూర్తిగా రక్షణ పొందలేము. స్వైన్ ఫ్లూకి ట్రిపుల్ లేయర్ మాస్క్ వస్తుంది. ఆ మాస్క్ వేసుకుంటే పూర్తిగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా చూడొచ్చు. తర్వాత ఎవరైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ కర్చీఫ్ కంపల్సరీ వాడాలి. ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే నోటి తుంపరం ద్వారా మనం మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మనం చేయి అడ్డం పెట్టుకుంటే చేతి మీద పడుతుంది. అలా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ చేతితో కట్ చేసిన పెన్ను కానీ ఏదైనా వస్తువు ఇంకొకరు వాడినా అదే క్లాత్ టవల్ కానీ కర్చీఫ్ కానీ ఇంకొకరు వాడితే వెంటనే వచ్చేస్తుంది. జలుబు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో స్వైన్ ఫ్లూ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకోశకు సంబంధించిన లక్షణాలు తీవ్రంగా ఉంటే వాళ్ళని స్వైన్ ఫ్లూ సస్పెక్ట్గా చేసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూపించుకోవాల్సింది కోరుతున్నాము. ఇందులో హై రిస్క్ ఎవరంటే 5 సంవత్సరాల పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, బీపీ, షుగరు, కిడ్నీ జబ్బులు, హార్ట్ జబ్బులు. కాబట్టి వీళ్ళందరూ ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. స్వైన్ ఫ్లూ నివారణకి ఒకటే మార్గం ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి బాగున్న వాళ్ళకి స్వైన్ ఫ్లూ జబ్బే రాదు. స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఎఫికసీ కూడా 11 నెలల్లో ఉంటుంది. కానీ పూర్తిగా రాకూడదంటే వ్యాధి నిరోధక శక్తి బాగుండాలి. వ్యాధి నిరోధక శక్తి బాగుండాలంటే రోజు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మనం తినే ఆహారం. పొంగనూరు జ్ఞాన విద్యా పాఠశాలలో 2016-2017 సంవత్సరానికి గాను 6th క్లాస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సైనిక విద్యా పరీక్షల్లో ఈ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు తమ ప్రతిభను చాటినట్లు ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ తెలిపారు.
సైనిక పాఠశాల ఎంపిక పరీక్షల్లో హాల్ టికెట్ నెంబర్ 6112 సి జ్ఞాన కౌశిక్ రెడ్డి, హాల్ టికెట్ నెంబర్ 5048 ఎన్ వంశీకృష్ణ ఎంపికైనట్లు హెచ్ఎం తెలుపుతూ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎం సాయిలీలా మాట్లాడుతూ, మా మెటీరియల్స్, మా విద్యా విధానము, ఉపాధ్యాయుల కృషి ఫలితంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉండడం వల్ల విద్యార్థుల పట్టుదల వలన ఈ విజయం సాధించామని తెలుపుతూ విద్యార్థులను అభినందించారు. అన్న ఇక్కడ చూడు మేడం. అట్లా Statewide level students. So, on behalf of our management, I would like to thank each and everyone, our management, our teachers, our children, as well as our parents. Thank you one and all the best. Congratulate the students. గత 25 సంవత్సరాలుగా భారతీయ నవోదయ కోచింగ్ సెంటర్ ద్వారా సైనిక్ మరియు నవోదయ కోచింగ్ ఇస్తూ పిల్లలను, ఎంతోమంది పిల్లలను దానికి సెలెక్ట్ చేస్తూ, అలాగే ఈ విద్యా సంవత్సరం 1 year హోల్ అకాడమిక్ ఇయర్ని నిర్వహిస్తూ పిల్లల్ని నవోదయ కోచింగ్కి సెలెక్ట్ చేస్తున్నాము. నవోదయలో ఎలాగైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నామో అదేవిధంగా ఈ స్కూల్లో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతో మరియు ప్రత్యేకంగా తయారు చేయబడిన మెటీరియల్ ద్వారా ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల కృషి ఫలితంగా మరియు తల్లిదండ్రుల సహకారంతో ఈ విద్యా సంవత్సరం 2016-17 సైనిక్ ప్రవేశ పరీక్షలో ఎంపికైనటువంటి జ్ఞాన కౌశిక్ మరియు వంశీకృష్ణను మా యజమాన్యం తరపున మరియు ఉపాధ్యాయులందరి తరపున అభినందిస్తున్నాను. ఎన్ఎస్పేట పాఠశాలలో 25 సంవత్సరాలుగా అక్కడే రిటైర్డ్ అయినాను. ఇక మా అమ్మాయి సావిత్రి వేరే స్కూల్లో పనిచేస్తూ ఉంది. వాళ్ళకి ఇక్కడికి అబ్బాయికి కోచింగ్ బాగా ఇచ్చినారని అర్థమవుతాం. చాలా చక్కగా కోచింగ్ ఇవ్వబట్టే వాడు సెలెక్ట్ అయినాడు. కాబట్టి ఇక్కడ ఉండే టీచర్స్కి, ఈ పాఠశాల యాజమాన్యానికి ఐ డోంట్ నో దేర్ నేమ్స్, వాళ్ళందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ పాఠశాల ఇట్లే జరిగి చాలామందిని సెలెక్ట్ అయ్యేట్టుగా, మంచి డిసిప్లైన్గా సెలెక్ట్ అయ్యేట్టుగా తీర్చిదిద్దారని. సైనిక్ స్కూల్లో సీట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ బాబుకు ఆ విధంగా కోచింగ్ ఇచ్చినటువంటి స్కూల్ యజమానానికి మరియు చలపతి సార్కి, బాలాజీ సార్కి, ప్రణీత మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మరెంతో మంది పిల్లల్ని శిక్షణ ఇచ్చి వాళ్ళని సైనిక్ స్కూల్కి పంపించవలసిందిగా యజమానాన్ని కోరుకుంటున్నాను. నా పేరు జ్ఞాన కౌశిక్ రెడ్డి. నాకు ఇప్పుడు చాలా
సైనికులకి ఎంపిక అవ్వడానికి చాలా ఏ సార్ చెప్పారు చలపతి సార్ మ్యాథ్స్ చెప్పారు, బాలాజీ సార్ మెంటల్ అభివృద్ధి చెప్పారు, వెంకీ మ్యామ్ కాంప్లిమెంట్స్ చెప్పింది. ఇప్పుడు సైనికి మీకు వచ్చి ఎట్లున్నారు, మీరు ఆనందం ఎట్లుంది మీకు అది చెప్పాలి. నెక్స్ట్ ఏం ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు మాట్లాడి. చాలా సంతోషంగా ఉంది. నేను భారతీయ నవోదయాలలో చదివాను. ఇక్కడ కోచింగ్ తీసుకొని బాగా చదువుకొని సైనికులో సీట్ కొట్టాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి అన్నారు మేడం వస్తా ఉండవా లేదా? తహసీల్దార్ ఆఫీస్లో ఎమ్మెల్సీ మీటింగ్ వస్తా ఉండవా లేదా? ఎంతసేపు? సరే నేను వస్తాను. పూనూరు రూరల్ మండలంలోని మంగళం, కుమ్మర్నత్తం, గుడిసిబండ పంచాయతీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3వ రోజు పర్యటన చేశారు. గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటించిన గ్రామాలలో రోడ్లు, మురుగు కాలువల ఏర్పాటు, త్రాగునీటి సమస్య, అర్హులైన వారికి కూడా పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని, అరాకొరగా కట్టిన అర్థాంతరంగా నిలిచిపోయిన గృహాలకు బిల్లులు అందలేదని ఎమ్మెల్యేకు వినతి పత్రాలను సమర్పించారు. ప్రజలు అందజేసిన వినతి పత్రాలపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలకు బిల్లులు చెల్లించేందుకు రోడ్లు, త్రాగునీటి సమస్య, మురుగు కాలువల ఏర్పాటు, విద్య, ఆరోగ్యం పట్ల మండల అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి మంజూరు జరిగేలా ప్రతిపాదనల్ని పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైకాపా శ్రేణులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు. 3వ రోజుకు చేరుకున్న పూనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూరల్ మండల పర్యటన. పూనూరు లీలాడ్ పాఠశాల విద్యార్థులచే స్వైన్ ఫ్లూ అవగాహన ర్యాలీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ను తప్పనిసరిగా పాటించాలని పూనూరు అధికారుల హెచ్చరిక. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.